అంటే మా దగ్గరికి చాలా మంది వస్తా ఉంటారండి. లాంగ్ టైము 5 నెలలు 6 నెలలు గట్టిగా నిలబడి పని నేర్చుకుంది ఇతను ఒక్కడే. చాలా మంది వస్తారు 10 డేస్ 15 డేస్ 20 డేస్ లేదంటే 1 డే 2 డేస్ అలా వెళ్ళిపోయేవాళ్లే గానీ ఎవరు లాంగ్ టైం వర్క్ నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇక్కడ ఉండి ఒకరోజు చూసి కొండ పెరుగు ఎలా తయారు చేయాలో ఒకరోజు చూసిన తర్వాత దాని మీద మామూలుగా ప్రాపర్గా ఎలా వేస్తాం అనే ఇది తీసుకొని ఒక సబ్జెక్ట్ రాసుకొని పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ బాగా ఉత్సాహంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి విషయం తెలుసుకొని మాట్లాడి ఎక్కువ రోజులు 5 నెలల నుంచి 6 నెలల పాటు నిలబడింది ఈ ఒక్క కుర్రాడే. మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు, పని చేస్తున్నారు, ఇది చేస్తున్నాం. కానీ ఏంటంటే మేము ఎవరు వచ్చినా మేము ఎలాంటి ఫీజులు తీసుకోవట్లేదండి. ఫ్రీ అకామిడేషన్. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తో మా దగ్గర ఉండదలుచుకుంటే మా దగ్గర ఉండొచ్చు, లేకపోతే బయట రూమ్ తీసుకొని ఇక్కడ తక్కువలోనే రూమ్స్ ఉన్నాయండి, బయట రూమ్స్ లో ఉంటున్నారు. ఫుడ్ అయితే మేమే పెడతాం, 2 పూట్ల ఫ్రీ ఫుడ్డే పెడుతున్నాం. వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. దాదాపుగా 3-4 మంత్స్ లో దాదాపు 500-600 మంది వచ్చి ఉంటారు. 1 డే 10 డేస్ 15 డేస్ వాళ్ళకున్న ఇంటి దగ్గర ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదండి, అన్నిటినీ వాళ్ళు కరెక్ట్ చేసుకొని పని చేయాలి. కాబట్టి దాన్ని బట్టి ఆల్రెడీ కొంతమంది చేసి కొండ పెరుగు మాకు కరెక్ట్ గా రావట్లేదు, మీరు ఎలా చేస్తున్నారని చూసిపోయినారు. ఎవరు వచ్చినా మనం దగ్గరుండి అన్ని చూపించి వివరంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నాం. అంటే మొత్తం మీద అంటే అందరూ పెద్ద స్థాయిలో పెట్టాలంటే పెట్టలేరు. 100 లీటర్లు 200 లీటర్లు అలా తయారు చేయడానికి ఓ 10-15 మంది అయితే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ లో ఇట్లా రామగుండం ఒకళ్ళు, తర్వాత ఇట్లా ఏలూరు ఒకళ్ళు, ఇట్లా కొంతమంది, ఒంగోలు ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు. ఇలా ఉన్నారు కానీ ఎక్కువ మంది 500-600 మంది పెట్టే పరిస్థితి అయితే లేదండి. దాదాపుగా చాలా మంది వచ్చి చూసే దగ్గర మాటల దగ్గర ఆగిపోతున్నారు. 5-10% మాత్రమే ఈ నేర్చుకునే వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ అది కార్యరూపం దాలుస్తుంది.